ముందుగా అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. సో, అట్ల తద్ది రోజైతే కంపల్సరీగా దోసలు తినాలి అని చిన్నప్పటి నుంచి మేము అట్లా చేస్తూ ఉంటామనమాట. సో, దీనికి చాలా ఉన్నాయండి పద్ధతులు. హిందూ సంప్రదాయంలో అయితే పెళ్ళైన వాళ్ళు వాయనాలు పంచడం అలా చేస్తారంట. సో, అవన్నీ అంతగా నాకు తెలియదు గానీ, చిన్నప్పటి నుంచి మాకు అట్ల తద్ది అనగానే కంపల్సరీగా ఆ రోజు దోసలు తినాలి. ఆడపిల్లలు ఉదయాన్నే లేచి పెరుగన్నం తినాలి, గోరింటాకు పెట్టుకోవాలి, ఉయ్యాల ఊగాలి. ఇవే ఎక్కువగా తెలుసనమాట. సో, నేనైతే ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటాను. నిన్న మా అమ్మ చెప్పింది ఈరోజు అట్ల తద్ది అనేసి. సో, నేను ఇంకా బియ్యము, మినపప్పు అవి నానబెట్టేసి దోసలకి వేశాననమాట. అండ్ ఉదయాన్నే చట్నీ చేసేసి పిల్లలకైతే దోసలు వేసిచ్చాను. సో, ఆడపిల్లలైతే చాలా చక్కగా రెడీ అయ్యి ఈరోజు తలస్నానాలు చేసి పువ్వులు పెట్టుకొని, గోరింటాకు పెట్టుకొని కళకళలాడుతూ వచ్చేవాళ్ళనమాట స్కూల్‌కి. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అప్పట్లో అయితే ప్రతి వీధిలో ఉయ్యాలలేసేవాళ్ళు. బాగా ఉయ్యాలలు ఊగేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉయ్యాల వేయడం అనేదే లేదు. సో, ఇదివరకు రోజుల్లో చేసినంత ఇదిగా ఈ రోజుల్లో అయితే ఏ ఫెస్టివల్ కూడా అంత ఇదిగా సెలబ్రేట్ చేయట్లేదు. సో, అందుకే పిల్లలకు గూడా ఏం తెలీదనమాట. సో, వాళ్ళకి గూడా మనం ప్రతి ఫెస్టివల్ ప్రాముఖ్యత చెప్పాలి. ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఫెస్టివల్ ప్రాముఖ్యత ఇది అనేది పిల్లలకు గూడా తెలియజేయాలనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.